సో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఈస్ హేమంత్, యూ వాచింగ్ హేమంత్ బ్లాగ్స్ అండ్ బాక్సింగ్. సో ఇంకో వీడియోతో టెక్ రివ్యూ అనమాట ఇది కూడా. సో ఏంటంటే మనకి లేటెస్ట్గా మనకి మోటో నుంచి కొత్తగా ఎడ్జ్ 60 అని ఒక కొత్త మోడల్ రిలీజ్ అయింది. సో ఆ ఫోన్ అనేది నాకు చాలా బాగా నచ్చింది. సో ఆ ఫోన్ ఫీచర్స్ ఏంటిది, ఎలా ఉందని మీతో షేర్ చేసుకోబోతున్నాను. ఇది ప్రమోషన్ వీడియో అయితే కాదు, జస్ట్ నాకు నచ్చింది చేస్తున్నాను. మనకి ఈ ఫోన్ వచ్చేసి మనకి ఆల్మోస్ట్ మోటోరోలా ఎడ్జ్ 60 ఫ్యూజన్ అనమాట. ఇది చాలా అడ్వాన్స్డ్ ఫోన్. మనకి మార్కెట్లో మన రీసెంట్గా 2 days బ్యాక్ లాంచ్ అవుతుంది. సో దీని స్పెసిఫిక్ హెచ్ఎస్పిఏ లైట్ 5G అన్ని నెట్వర్క్స్ మనకైతే వర్క్ అవ్వడం జరుగుతుంది అనమాట. ఫర్ అఫ్ కోర్స్ ఇప్పుడు అందరూ 5G యూజ్ చేస్తున్నారు కాబట్టి సో అన్ని అడ్వాన్స్ ఫీచర్స్ అయితే ఉన్నది. 161x7.3 అంటే ఆల్మోస్ట్ 6.67 ఇంచెస్ డిస్ప్లే అనమాట. చాలా పెద్ద ఫోన్. అండ్ ఆల్సో మనకి ఇది ఎడ్జ్ డిస్ప్లే అనమాట. చాలా అంటే చాలా ప్రీమియం ఫీల్. ఫోన్ వచ్చేసి ఆండ్రాయిడ్ 15. సో ఇది ఆల్మోస్ట్ మనకి 3 మేజర్ అప్గ్రేడ్స్కి అయితే కంపెనీ అయితే క్లెయిమ్ చేయడం జరుగుతుంది. అంటే 3 వెర్షన్స్ వరకు మనకి ఆండ్రాయిడ్ అప్డేట్ చేసుకోవచ్చు. మనకి ఇది మీడియా 400 ఎన్ఎం ప్రాసెసర్ అనమాట. ఇది ఆల్మోస్ట్ చాలా ఎబోవ్ యావరేజ్ ఎంట్రీ లెవెల్ ప్రాసెసర్ అని చెప్పుకోవచ్చు. అంటే మీ ఇప్పుడున్న రేంజ్ అయితే ప్రాసెసర్ అయితే ఎబోవ్ యావరేజ్ అని చెప్పుకోవచ్చు. అంటే మీ ఇప్పుడున్న పర్ఫార్మెన్స్ గేమ్స్ అయితే మీకు ఖచ్చితంగా అయితే ఎటువంటి స్ట్రక్ అవ్వకుండా గేమ్ అయితే స్మూత్ పర్ఫార్మెన్స్ అయితే ఇస్తుంది. ఈ మెమరీ వచ్చేసి డిఫరెంట్ వేరియంట్స్ ఉన్నాయి అనమాట. ఒకటి 256 GB 8 GB ర్యామ్, 56 GB 12 GB ర్యామ్, 512 GB 12 GB ర్యామ్. సో డిఫరెంట్ గా సెగ్రిగేట్ చేశారు అనమాట. సో అది మీ బడ్జెట్ బట్టి మీరు చూసుకోవచ్చు. మనకి మెయిన్ కెమెరా వచ్చేసి మనకి 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా, అపాచర్ 1.9 వైడ్, 13 మెగాపిక్సెల్ విత్ 2.2 అపాచర్ అల్ట్రా వైడ్ అనమాట. కెమెరా రికార్డింగ్ వచ్చేసి మనకి 4K. కెమెరా రికార్డింగ్ వచ్చేసి 4K 30 FPS. బ్యాక్ కెమెరా P@30 FPS, 60 FPS, 40 FPS. ఈ ఫ్రంట్ కెమెరా 32 మెగాపిక్సెల్ అపాచర్ 2.2 వైడ్ అనమాట. మనకి రికార్డింగ్ వచ్చేసి 4K 30 FPS యాజ్ ఇట్ ఈస్ మనకు తెలిసిందే. ఇది మనకి 3.5mm జాక్ అయితే ఇవ్వలేదు అనమాట ఈ ఫోన్ కి. సో ఇది ఒకటి మైనస్ అని చెప్పొచ్చు. అప్పుడు వచ్చే ఫోన్ అయితే 3.5 ఇవ్వడం బ్రైట్నెస్ డిస్ప్లేస్ అనేది కలర్ఫుల్ గా కనబడతాయి. కానీ ఈ ఓలీ అనేది కొంచెం రఫ్ అండ్ టఫ్ అనమాట. సో అది డిఫరెన్స్. వైఫై ఆల్మోస్ట్ మనకి వైఫై లేటెస్ట్ వర్షన్ వైఫై బ్యాండ్ అనమాట. ఆల్మోస్ట్ డ్యూయల్ బ్యాండ్ వైఫై వర్షన్ 6 అనమాట. బ్లూటూత్ కూడా మనకి అడ్వాన్స్ 5.4 వర్షన్ బ్లూటూత్ అనమాట. మనకి ఇది POLED గ్లాస్ అని అంటారు. ప్లాస్టిక్ ఆర్గానిక్ లైట్ ఎమిటింగ్ డయోడ్ అనమాట. అంటే ఆండ్రాయిడ్ కంటే కొంచెం బెటర్ అని చెప్పుకోవచ్చు. ఆండ్రాయిడ్ బ్రైట్నెస్ డిస్ప్లేస్ అనేది కలర్ఫుల్ గా కనబడతాయి. కానీ ఓలీ అనేది కొంచెం రఫ్ అండ్ టఫ్ అనమాట. సో అది డిఫరెంట్. సెన్సార్స్ వచ్చేసి గైరోమీటర్, యాక్సిలరోమీటర్, ప్రాక్సిమీటర్, ఫింగర్ ప్రింట్ సెన్సార్, ఫేషియల్ రికగ్నైజేషన్. అండ్ ఆల్సో మన బ్యాటరీ వచ్చేసి ఆల్మోస్ట్ 5500 mAh బ్యాటరీ. ఇది ఆల్మోస్ట్ మనకి సఫిషియెంట్ అనమాట. మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు మనకి కంటిన్యూస్ ఈజీగా వచ్చేస్తుంది. సో ఇదనమాట రివ్యూ. సో ఇట్లాంటి వీడియోస్ ఇంకా ముందుకు వస్తాను. సో మీకు నచ్చినది లైక్ చేసి సబ్స్క్రైబ్ అండ్ కామెంట్.